తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. రాజ్ కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, దీనికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? వెంకటేష్, మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో పాటు మరో ఇద్దరిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు. రాజ్ కసిరెడ్డి పిఏగా ఉన్నటువంటి పైలా దిలీప్ కు ఈ సిట్ మద్యం కుంభకోణం సంబంధించిన కీలక సమాచారం అతని వద్ద ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. చెన్నై నుంచి విదేశాలకు వెళ్లిపోయేందుకు దిలీప్ ప్రయత్నిస్తుండగా దిలీప్ సంబంధించినటువంటి ఫోన్ లొకేషన్ అలాగే వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతని కదలికలపై నిఘా ఉంచడం జరిగింది. చెన్నై నుంచి దుబాయ్ పారిపోయేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నటువంటి దిలీప్ కదలికలను సిట్ అధికారులు ముందుగా గుర్తించారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లినటువంటి సిట్టు బృందం దిలీప్ ను చెన్నైలో అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇది సంబంధించి చెన్నై విమానాశ్రయంలో నుంచి దిలీప్ ను అక్కడ అదుపులో తీసుకుని అక్కడి నుంచి ఈ రోజు రాత్రికి విజయవాడ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఆ తర్వాత మరో ఇద్దరిని కూడా ఈ మద్యం కుంభకోణం కేసు లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే విషయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సమాచారం రాబడుతున్నారు. 29 మందిని ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితులుగా పేర్కొనడం జరిగింది. అయితే దిలీప్ వద్ద రాజ్ కసిరెడ్డి నిర్వహించినటువంటి లావాదేవీలు కావచ్చు, ఇతర సమాచారం కూడా అతని దగ్గర ఉందనేటువంటి ఒక దీంతో అతను దర్యాప్తుని చేసి అతను అదుపులో తీసుకుని వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చెన్నైలో అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు బాగా అర్ధరాత్రి అయ్యే సమయానికి విజయవాడ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.